హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మనం ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ శివాజీపాలెం పక్కనే ఉంటుంది ఈ డిపార్ట్మెంట్. అక్కడున్నాం. ఇక్కడ బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ 3 years ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో ఇవాళ ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా బాగుంటుంది ఈ వీడియో, చివరి వరకు చూడండి. అండ్ ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ 29, 30, 31 అంటే ఇవాళ రేపు ఎల్లుండు ఈ 3 days ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు రాజ్యలక్ష్మి. బిఎఫ్ఏ 4th year చేస్తున్నాను. ఇక్కడ ఫైనల్ యాన్యువల్ షో జరుగుతుంది ఇక్కడ. సో అందులో ఒక వర్క్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. ఇదేంటంటే విలేజ్లోని బఫెలోస్ కొండ ప్రాంతాలకి మేతకు వెళ్ళినప్పుడు ఆ రూట్ అనేది అనెవెన్గా ఉంటుంది అనమాట. సో ఆ రూట్ని నేను ఇక్కడ చూపించాను డిఫరెంట్ యాంగిల్స్లో మొత్తం అంతా కూడా అవి ఎలా వెళ్తాయి, ఆ రూట్ ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ నేను చూపించాను. నా వర్క్స్ అన్నీ కూడా ఫార్మర్స్ అండ్ నేచర్, విలేజ్కి సంబంధించిన సీన్స్ అనేవి ఉంటాయి నా వర్క్స్. హాయ్ అండి, నా పేరు దండాస్ గోపిచంద్. నేను పార్వతీపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా స్పెషలైజేషన్ స్కల్ప్చర్. నేను ఇది నా సబ్సిడరీ వర్క్లో చేశాను, పెయింటింగ్ అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. ఈ వర్క్ వచ్చేసరికి నేను ఇప్పటి వరకు హాస్టల్ లైఫ్నే కంటిన్యూస్గా నేను ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చాను. సో నాకు ఇంకా అది రిలీవ్ అవ్వలేకపోయినా, అందులో నుంచి బయటికి రాలేకపోయినా అని చెప్పి ఇప్పటికీ స్ట్రక్ అయ్యి ఉన్నానని చెప్పి ఈ పెయింటింగ్ చేశాను. నెక్స్ట్ ఈ పెయింటింగ్ వచ్చేసరికి నేను నా 2nd classలో నా ఫస్ట్ టైం ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మెమొరీ. దాన్ని నేను ఇలా అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్లో పెయింటింగ్ చేశాను. ఇది వచ్చేసరికి వుడ్ కార్వింగ్. ఇప్పుడు వరకు మాట్లాడడానికి ఛాన్స్ అవ్వని ఒక అబ్బాయికి ఛాన్స్ వస్తే ఆ వెయిట్ ఆఫ్ సైలెన్స్ ఎలా ఉంటుందని చెప్పి ఆ ట్రంక్ బాక్స్ని కంప్రెస్ చేస్తున్నట్టు ఇది నేను క్రియేట్ చేశాను. ఇది వుడ్ కార్వింగ్. దీని టైటిల్ ద వెయిట్ ఆఫ్ సైలెన్స్. మై నేమ్ ఇస్ కే ప్రవీణ్. ఐఎమ్ ఫైనల్ ఇయర్ బిఎఫ్ఏ. మెయిన్లీ నేను కాన్సెప్ట్ ఏమో వచ్చేసి నేను రిలేటివ్ వర్కర్స్ మీద చేస్తున్నాను అనమాట. బ్రిక్స్ ఎందుకు చేశానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అందుకని నేను చేశాను. ఇవన్నీ ఫైర్ చేసిన బ్రిక్స్ అనమాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాతపావని సభవరపు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో బిఎఫ్ఏ 4th year కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మాకు యాన్యువల్ షో అవుతుంది. యాన్యువల్ షోలో నేను కొన్ని వర్క్స్ డిస్ప్లే చేశాను. ఇందులో ఇది నా ఒక వర్క్. ఇది కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదండి, ఆ సామెత తీసుకొని నేను ఈ వర్క్ చేశాను. మనం ఏ వర్క్ చేసినా ఏం చేసినా మెయిన్ పర్పస్ ఫుడ్డే కాబట్టి మెయిన్గా ఇక్కడ ఫుడ్ చూపించి వెనకాల టూల్స్ పెట్టానండి. ఈ టూల్స్ ఏంటంటే డైలీ వర్కర్స్ని ఇండికేట్ చేసి పెట్టాను ఈ టూల్స్. అండ్ ఈ వర్క్ కూడా మా నాన్నగారి గురించి చేశానండి. ఇక్కడ ఆకు ఒకటి పెట్టాను కదా, ఇది ఫుడ్కి ఇండికేటెడ్గా పెట్టాను. ఈ షర్ట్ ఏంటంటే మా నాన్న ఆటో డ్రైవర్, ఆయనకి ఇండికేటెడ్గా ఈ షర్ట్ పెట్టాను. అండ్ ఈ బ్యాగ్స్ ఏంటంటే ప్యాసింజర్స్ని బ్యాగ్స్ రూపంలో చూపించాను. ఈ టై ఏంటంటే వాళ్ళకి వాళ్ళు బౌండరీస్ వేసుకొని, అంటే ఈ వర్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, లేట్ అయినా సరే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా వాళ్ళలోనే దాచుకుంటారు అని చెప్పడం కోసం. ఒక్కొక్కసారి మా నాన్నగారికి లేట్ అవుతూ ఉంటుంది, చాలా లేట్ నైట్స్ వరకు వర్క్ చేస్తారు. సమ్ టైమ్స్ 12 కూడా అవుతుంది. సో ఆ టైంలో మా మదర్ ఏంటంటే ఆయన కోసం వెయిటింగ్ చేస్తారు. ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తారంటే ఫుడ్ అది పెట్టడం కోసం. సో నైట్కి ఇండికేటెడ్గా ఈ ల్యాంప్ చేశాను. ఇక్కడ ఈ హౌస్ రూపంలో కిందన డిజైన్ చేసి ఇక్కడ ఒక ఆవిడని ఇండికేట్ చేశాను. ఆవిడ వెయిటింగ్ చేస్తున్నట్టు మా మదర్ని ఇక్కడ పెట్టా.
పేరు ఒపంగ్ చండి. ఈ ఫైనల్ షోలో నేను చేసిన వర్క్స్ ఇవి. అందులో నేను చేసిన మొదటి వర్క్ అనేది పర్ఫార్మెన్స్ ఆఫ్ సైలెన్స్ అనమాట. సో ఇది ఒక ఫేమస్ క్వాయిటర్ నుంచి తీసుకున్నా. అదేంటంటే వెన్ యు ఆర్ అలోన్ బిలో ద స్టేజ్ అండ్ సీట్స్ ఆర్ ఎంప్టీ వై ఆర్ యూ కీప్ యాక్టింగ్ వాట్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అనే కాన్సెప్ట్ పై ఇది 4 sides లో చేశాను అనమాట. అంటే ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఇంకా 2 side views తో కలిపి ఈ వర్క్స్ నేను చేశాను. ఇంకోటి ఏంటంటే హ్యాంగింగ్ చేయడం వల్ల కొంచెం స్పెషల్గా ఉంటుందని ఇలా డిస్ప్లే విధంగా పైన హ్యాంగింగ్ చేస్తూ ఇలా చేయడం జరిగింది అనమాట. మా విలేజ్ లో చాలా మంది పీపుల్స్ నైట్ పూట డ్రామాలు చేస్తుంటారు అనమాట. సో అవి నాకు ఎలా ఉంటాయంటే కొంచెం వైబ్ గా ఉంటాయి. సో వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అన్నట్టు ఇలా ఈ మాస్క్ యూజ్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. నా సెకండ్ వర్క్ ఏంటంటే ఇది మా ఊర్లో జరిగే ఒక క్యాట్ ఫెస్టివల్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మా ఊర్లో మాత్రమే జరుపుకుంటాం, బయట ఊర్లో ఎక్కడ జరుపుకోం. సో అక్కడ ఇలా మేము మాస్క్ వేసుకొని డ్యాన్సులు చేయడం కానీ అలా మా యొక్క ఆనవాయితీ అనేది ఇలా ఉంటుంది అనమాట. నేను ఒక మాస్క్ వేసుకున్నట్టు, లైక్ కాకి అనే మాస్క్ వేసుకున్నట్టు. కాకినే ఎందుకు పెట్టానంటే హోమన్కి రిలేటివ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని నేను చేయడం జరిగింది. ఇంటి ముందు మనం దిష్టి బొమ్మలుగా యూజ్ చేస్తాం. సో దీన్ని దిష్టి బొమ్మలు ఏంటంటే మనం బ్యాడ్ గా తీసుకుంటాం, బట్ దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉందని చెప్పుకోవడానికి దీన్ని చేసింది. ఇదేంటంటే ఫియర్ ఆఫ్ మాస్క్స్ అనమాట. సో మన చిన్నప్పుడు చాలా భయాలు ఉంటాయి, లైక్ నాకు ఇలా మాస్కులు చూస్తే చాలా భయం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క భయాలు ఉంటాయి. సో ఇది నా సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ దీనిలో చేసుకున్నా. ఇది నా ఫైనల్ వర్క్ వుడ్ పై లైక్ దొరికిన చెక్కల మీద రిలేటెడ్ గా ఉంటుందని. లైక్ ఇది నా చిన్నప్పటి బాడీ అనమాట. చిన్నప్పుడే నేను వాటిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, లైక్ అవి నాకు ఎలా దగ్గరగా అయ్యాయి, మా ఊరు నా పరిసరాలు నన్ను ఎలా మోటివేట్ చేశాయి అనడానికి ఈ వర్క్స్ అన్ని నేను చేశాను. అందరికీ నమస్కారం. నా పేరు సాయిలక్ష్మి. నేను బిఎఫ్ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా ఫైనల్ షోలో నా వర్క్స్ ఇవి. మా అమ్మమ్మ గారి కోసం చేశాను అనమాట. ఫస్ట్ వర్క్ ఇది క్యాన్వాస్ మీద చేశాను. మా అమ్మమ్మ గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా నాతో సింబలైజ్ చేసుకోవడానికి ఫ్లవర్స్ వేశాను. ఆవిడ ఎంత స్ట్రాంగ్గా అని చూపించడానికి ఈ ముక్క పొడక వేశాను అనమాట. ల్యాంప్ అనమాట. అంటే ఇది ఎంత కళగా ఉందో ఆవిడ అంతే నిండుదనంతో ఉంటారని చెప్పడానికి ఈ వర్క్ చేశాను. ఈ టూలు మా అమ్మమ్మ గారు యూజ్ చేసేవారు అనమాట. ఇది మేము ఇద్దరం ఎప్పుడు ఫార్మింగ్కి వెళ్ళినా ఆవిడ ఫేవరెట్ టూల్. ఇది దారి, మేము వెళ్ళే దారి అనమాట. మా ఇంటి నుంచి మా పొలానికి వెళ్ళేప్పుడు ఏదైతే వే ఉందో ఆ వేని చూపించడానికి ఈ టూల్లో చూపించాను. అన్లిమిటెడ్ అనమాట. ఆవిడ ప్రేమతో ఎంతకైనా తినిపిస్తారు. నాకు చాలా తెలిసినా కూడా ఆవిడ ప్రేమతో తినిపిస్తారని చెప్పి వర్క్ చేశాను అనమాట. మా కల్చర్లోని మేము ఇస్తుళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. అందుకు దాని మీద పెయింటింగ్ చేశాను. ఇది మా ఫెస్టివల్స్లో నాకు మా అమ్మమ్మ గారు చేసి వండి పెట్టే వంటకాలు అనమాట. 5 ఫెస్టివల్స్ తీసుకున్నాను. అందులో మా కల్చర్లో చేసేవన్నమాట ఈ వంటలన్నీ. అందుకు ఈ వర్క్ చేశాను. ఇమాజిన్ అనమాట, మా అమ్మగారు ఇది వేసుకునేవాళ్ళు. నాకు చాలా ఇష్టం. తన కోసం ఎప్పుడు అద్దంలో చూసుకున్నా అది నాకు కావాలని చెప్పి అనేదాన్ని. అందుకు ఈ వర్క్ చేశాను అనమాట. ఇది ఇల్యూమినేట్. ఆవిడ మా కోసం ఎంత కష్టపడిందో ఆవిడ జర్నీని అంతా ఈ స్లిప్పర్స్లో చూపించాను అనమాట. మాకు వెలుగు నింపడిందని చెప్పడానికి సింబలైజ్డ్గా లైట్ బాక్స్ వేశాను. నా పేరు ఖుషి. ఇది నా వర్క్. ఇది యాక్చువల్గా కాన్సెప్ట్ ఏం తీసుకున్నానంటే యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ తెలుసుంటే మీకు అందులో యాపిల్ ఎంత ఇంపార్టెంటో ఆ కాన్సెప్ట్లో ఇది తీసా. అంటే ఆ స్టోరీలో యాపిల్ని మైండ్లో పెట్టుకుని వాళ్ళు లైక్ వాళ్ళ పనుల్లోకి వదిలేశారు కదా. సో అదే కాన్సన్ట్రేషన్, యాపిల్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వాళ్ళకి వేరే వాళ్ళ మీద లేదు, లైక్ వేరే పనుల మీద లేదు అని చెప్పి కాన్సెప్ట్. అలాగే అది ఒక డిస్ట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకున్నాను. లైక్ ఇప్పుడు జనరేషన్లో ఫోన్ ఎలా డిస్ట్రాక్షనో యాపిల్ని మెటాఫర్గా తీసుకొని ఫోన్ బదుల్లో యాపిల్ పెట్టారు. ఈ వర్క్ పేరు అన్సేన్. అంటే మనం బేసిన్లో, కిచెన్ బేసిన్లో సామాన్లు తోముతున్నప్పుడు, లైక్ కిచెన్ వాష్ చేస్తున్నప్పుడు అంతా లైక్ డీటెయిల్స్, ప్లేట్స్ అన్నీ నీట్గానే ఉంటాయి, కానీ అందులో ఒక్కటి ఇరిగిపోతే మన కళ్ళన్నీ దాని మీద ఉంటాయి. అలానే సొసైటీలో కూడా ఏదైనా అంతా మంచిగా ఉండి బ్యాడ్ని పట్టి చూస్తామని కాన్సెప్ట్ మీద చేసేది. కానీ ఈ కాన్సెప్ట్ అనేది ఒక హోల్డింగ్ ఆన్ టు సంథింగ్ అనే టైప్. ఎలా అంటే మనం ఆ మెమరీస్ని తీసేద్దామన్నా తీసుకోలేమని చెప్పి అది వెనక్కసి క్లాత్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని జపనీస్ స్టైల్ బోరో స్టైల్ అంటారు. బోరో స్టిచింగ్ స్టైల్ అంటారు. ఆ క్లాత్లో ఒక్క స్టిచ్ ఊడిపోయినా
లైక్ ఆ క్లాత్స్ మొత్తం సెపరేట్ అయిపోయి పోతుంది. అలానే మన మెమరీస్ కూడా మనం వదిలేయాలనుకున్నా మనం వదలలేకపోతున్నాం. లైక్ వీఆర్ హోల్డింగ్ ఆన్ టు సమ్ మెమరీస్ అన్నట్టు. అంతేగాని మనం క్లాత్ని స్టిచెస్ తీసేయలేం కదా. సో అలానే మన మెమరీస్ కూడా మనతో ఉంటాయి, అంత ఈజీగా తీసుకోలేం మంది మనమే అన్నట్టు. దీని పేరు బ్లాక్ సొసైటీ. అంటే లైక్ ఇప్పుడు ఒక వైట్ పేపర్ మీద మనం బ్లాక్ డాట్ పెడితే ఎంత ఓన్లీ ఆ బ్లాక్ డాట్ ఎంత అబ్జర్వ్ చేస్తామో ఈ వర్క్ కూడా అంతే. వైట్ క్యాన్వాస్ మీద లైక్ వైట్ క్యాన్వాస్ మీద బ్లాక్ డాట్ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము, లైక్ జనాలు ఓన్లీ ఆ నెగటివ్నెస్ని ఎలా చూస్తున్నారు, దాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి ఈ వర్క్ షీ కల్టివేటెడ్ మీ. అంటే ఇది మా మమ్మీ పర్సనల్ ఒపీనియన్ మీద వేసాను. లైక్ మా మమ్మీ హౌ షీ సపోర్టెడ్ మీ అని చెప్పేసి, లైక్ తన వల్ల నేను ఎంత గ్రో అయ్యా అని. ఆ మనీ ప్లాంట్ మెటాఫోర్గా నా పర్సన్గా తీసుకొని మెటాఫోర్గా మనీ ప్లాంట్ని యూజ్ చేశాను. లైక్ మమ్మీ ఎంత కష్టపడితే నేను ఎంత గ్రో అయ్యా చెప్పి, లైక్ దగ్గరుండి నన్ను ఎంత గ్రో చేశారని చెప్పి నేను మనీ ప్లాంట్ని చూపించాను. ఈ వర్క్ ఏంటంటే ఆర్ వి ఓన్లీ ఫోకసింగ్ ఆన్ నెగటివ్స్. అంటే మంచిని వదిలేసి ఓన్లీ చెడుని ఎందుకు చూడాలి అని చెప్పి, లైక్ తనకి అక్కడ బ్లడ్ వస్తుంది ఒక ఫింగర్ నుంచి, ఒక టిప్ నుంచి, కానీ తను ఆ పెయిన్నే పట్టుకుంది, కానీ అక్కడ మంచి ఫ్లవర్స్ కానీ అవి ఏమీ నోటీస్ చేయట్లేదు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్లో ఇద్దరు బాగానే ఉంటారు, లైక్ ఫస్ట్ బాండ్ అంతా బాగుంటుంది, కానీ ఏదో ఒక్క మిస్అండర్స్టాండింగ్ వల్ల లైక్ అదే పట్టుకొని కూర్చొని ఉంటారు కదా. సో ఆ టైప్లో అంటే అంతా మంచి వదిలేసి లైక్ ఒక బ్లాక్ పాయింట్ని పట్టుకుంటారు కదా, ఆ కాన్సెప్ట్లో చేసి. అందరికీ నమస్తే. నా పేరు స్వర్ణ అండి. మేము యాన్యువల్ షో చేస్తున్నాం అనమాట. అందులో నా వర్క్స్ ఇదేమోని ఒక కొండ మీద నేను ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ బీచ్తో కనెక్ట్ అయ్యాను. కందిరీగలు ఉన్నాయి కదా, కందిరీగలతో కనెక్ట్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ నాకు చాలా నచ్చింది, అందుకని నేను పెయింటింగ్ చేశానండి. ఇది పెయింటింగ్ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట. ఈ పెయింటింగ్ పేరు బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఒక ఆటము డెస్ట్రాయ్ అయ్యి బోల్డెన్ మాలిక్యూల్స్ కింద ఫామ్ అవుతుంది ఇది అనమాట. మళ్ళీ అది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మాలిక్యూల్స్ అన్ని కంబైండ్ అయ్యి మళ్ళీ ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇది 7 చక్రాస్ అనమాట. ఫస్ట్ చక్ర మూలాధార చక్ర, ఇది భూమికి రిలేటెడ్, అందుకే ఇక్కడ ఏమోని భూమి అని వేసాము. ఇది సెకండ్ చక్ర స్వాదిష్టాన చక్ర, ఇది నీరుకి రిలేటెడ్, వాటర్ అనమాట, వాటర్ ఎలిమెంట్ ఇది. నెక్స్ట్ చక్ర మణిపూర చక్ర, ఇది అగ్నికి రిలేటెడ్, ఇది అందుకే ఇదేమోని అగ్ని వేసాము అందులోని. నెక్స్ట్ అనాహత చక్ర, ఇదేమోని గాలిని ఆ విధంగా చూపించాను అనమాట. విశుద్ధి చక్ర, ఇదేమోని స్పేస్ అనమాట, ఆకాశం, దానివల్ల నేను ఆకాశాన్ని చూపించాను. ఇది ఆగ్నేయ చక్ర, ఇదేంటంటే మన 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఇది లెఫ్ట్ ఏమని చంద్రుడు, రైట్ ఏమని సూర్యుడు, కాబట్టి ఇది ఇలా చూపించారు. మధ్యలోది మనం 3వ కన్ను అనమాట, థర్డ్ ఐ ఓపెన్. ఈ 5 చక్రాలు యాక్టివేట్ అయితే మనకి సహస్రార చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే సహస్రార చక్ర మన ఫోర్ హెడ్ పైన ఉంటుందన్నమాట. ఇది ధ్యానం చేయడం వల్ల అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి, ఎన్లైటన్మెంట్ అనేది వస్తుందన్నమాట. దాన్ని సహస్రార యాక్టివేటెడ్ అని అంటారు. ఇదేంటంటే మేము ధ్యానం చేసేటప్పుడు, సోల్సింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇందులో ఎక్కువగా యూనివర్స్ కనెక్ట్ అవుతాం అనమాట. ఆ యూనివర్స్ని చూపించాలంటే వెనకాలంతా యూనివర్స్ వేసాము. మెయిన్ యూనివర్స్ కనెక్ట్ అవ్వడం అంటే లైట్, కాబట్టి ఆ లైట్ని అక్కడ మనం చేసేటప్పుడు మనకి కనిపిస్తాయి కదా విజువల్స్, ఆ కనిపించిన దాన్ని నేను పైన చూపించాను అనమాట. అది. Hello everyone, I'm P. Nishkala, and my artwork is mainly about how much I love non-human things. Non-human things basically include plants, animal shapes and sizes and flowers etc. So నాకు non-human thingsలో ఎంత కంఫర్ట్ ఉంటుంది అన్న దాని మీద నేను వర్క్ చేశాను. సో నా ఫస్ట్ వర్క్ ఏంటంటే ఫ్లవర్స్ కోసం. కొన్ని ఫ్లవర్స్ ఏంటంటే వాళ్ళ సరౌండింగ్స్ ఎలా ఉన్నా సరే అవి ఇంకా బ్లూమ్ అవుతాయి. ఫ్లవర్స్ ఓన్లీ ఒక డెకరేటివ్ ఐటమే కాదు, మనం రోజు ఫ్లవర్స్ పూజల్లో చూస్తాము, దాని తర్వాత లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే చూస్తాము, అలా ఉంటుంది. కానీ ఫ్లవర్స్ ఓన్లీ డెకరేటివే కాదు, వాళ్ళ బ్యూటీకే కాదు, అవి ఎలా బ్లూమ్ అవుతాయి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఎలా బ్లూమ్ అవుతాయి, దాని నుంచి మనం ఎన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ నుంచి మనం ఎన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు అని ఈ గ్యాలక్సీ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పి ఒక పెయింటింగ్ వేసాను. సో నేను ఒక రోజు మా కాలేజ్లో కూర్చొని ఒక ట్రీ మీద ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. సడన్ గా నాకు రివర్ ఫ్లోస్ గుర్తొచ్చాయి అనమాట. ఆ ప్యాటర్న్స్ ఎంత ఫ్రీగా ఫ్లో అవుతున్నాయంటే రివర్ ఫ్లో గుర్తొచ్చింది అనమాట. సో నేనేమనుకున్నానంటే ఈ రెండింటిని ఓవర్లాప్ చేస్తే ఎలా ఉంటుంది అని చూసాను. సో ఐ ట్రైడ్ న్యూ మెథడ్ అనమాట, ఓవర్లాపింగ్ అని చెప్పి ఇందులో. సో దిస్ వర్క్ ఈజ్ అబౌట్ how much I am into spirals.
స్పైరల్స్ అనే షేప్ నాకు ఎంత ఇష్టం అన్న దాని మీద వేసాను. స్పైరల్స్ ఏంటంటే అది ఎప్పుడు చూసినా నాకు చాలా హిప్నోటిక్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ మీ సో మచ్ పీస్ అనమాట. అంటే అందులోకి లాక్కున్నట్టు నాకు అనిపిస్తుంది. సో నేను స్నేల్ యొక్క ఇంటర్సెక్షన్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ షేప్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో ఆ స్పైరల్ ఆ షేప్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి దాన్ని బ్యాక్గ్రౌండ్గా వాడుకొని ఇంకా నాకు అది ఎంత పీస్ తెస్తుంది అన్నది ఒక వెనకాల ఒక పీస్ఫుల్ సీనరీని చూపించి నేను ఈ వర్క్ చేశాను. సో దిస్ వర్క్ ఇస్ మెయిన్లీ అబౌట్ ఈవెన్ ఇఫ్ ఐమ్ కెప్ట్ ఇన్ అ క్లోజ్డ్ రూమ్, నేను ఇంకా హ్యూమనిస్టిక్ థింగ్స్ కన్నా నేచర్కి ఎంత క్లోజ్గా ఉంటాను అని చెప్పి దాని మీద చేశాను వర్క్. సో ఈ వర్క్లో ఏంటంటే అది ఒక రూమ్లో చూపించాను. రూమ్లో చూపించినా సరే అది ఎక్స్టీరియర్ అంటే బయట మనకి కనబడిన సీనరీస్ అన్నీ వేశాను. లైక్ వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ అవన్నీ ఒక రూమ్లో ఉన్నట్టు నేను చూపించాను టు షో. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది మీకు, ఒక ఆవిడ చాలా పీస్ఫుల్గా పడుకున్నట్టు. సో దాని ద్వారా నేను ఏం చూపిద్దాం అనుకున్నానంటే మై కంఫర్ట్ ఇన్ నేచర్ అండ్ హౌ నేచర్ గివ్స్ మీ ద పీస్ అన్నది చూపించాను అనమాట. సో దిస్ వర్క్ ఇస్ అబౌట్ కాంక్రీట్ టు కంఫర్ట్. మనం రోజు కాంక్రీట్ మీదే నడుస్తాము, లైక్ సిమెంట్ ఫ్లోర్ మీద నడుస్తాము, టైల్స్ మీద నడుస్తాము, అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కాంక్రీట్ మీదే నడుస్తాము. సో ఒకేసారి ఆ కాంక్రీట్ లైఫ్ నుంచి సడన్గా గ్రాస్ మీదకి వెళ్ళినప్పుడు ఆ గ్రాస్ నాకు ఇచ్చే ఫీలింగ్, ఇంకా ఆ కంఫర్ట్, ఇంకా నాకు గ్రౌండ్తో ఉన్న కనెక్షన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం, ఆ ఫీలింగ్ మీద నేను ఈ పెయింటింగ్ చేశాను. సో దిస్ పెయింటింగ్ ఇస్ కాంక్రీట్ టు కంఫర్ట్. సో ఈ వర్క్ ఏంటంటే ఈ అన్ని వర్క్స్కి కంబైన్డ్ వర్క్ అనమాట. ఇట్స్ హౌ నేచర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మీ. లైక్ నేచర్ అనే కాదు, నాన్ హ్యూమన్ థింగ్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ మీ. సో అవి లేకుండా నేను చాలా ఇన్కంప్లీట్ అని చెప్పి సమ్ ఆఫ్ ద ప్లేసెస్ నేను ఇన్కంప్లీట్ చూపించాను అండ్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ నేను ఫుల్గా కంప్లీట్ చేశాను అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ హౌ నాన్ హ్యూమన్ థింగ్స్ కంప్లీట్ మీ అండ్ హౌ దే ఆర్ అ పార్ట్ ఆఫ్ మీ.